అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు పట్టణంలో పెద్దలు దగ్గోలు సురేంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన కూడా భారత రాజ్యాంగాన్ని పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా ముందుగా ఆలోచించి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుకు సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ సమానంగా బతకాలనే ఒక సూత్రంతో రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ లక్ష్యానికి ప్రవేశపెట్టినటువంటి ఆ మహానుభావుడికి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎప్పటికి కూడా రుణపడి ఉంటారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు నాయకులుగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి లోబడి వాళ్ళందరికీ కూడా ఈరోజు అభివృద్ధి చెందడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఆ రోజు కానీ ఆయన సూత్రాలుగా తీసుకురాకపోతే రిజర్వేషన్ కానీ తీసుకురాకపోతే మేమందరం కూడా సామాన్య వ్యక్తులుగా ఉండేవాళ్ళమే తప్ప ఒక కార్యకర్తగానో ఒక మామూలు సామాన్య వ్యక్తిగా ఉండేవాళ్ళమే తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని మనం అనుభవించగలం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మా అందరి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలో విరాట్పూర్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలు అభిమానులు మైనార్టీ అందరూ కలిసి మహానుభావుడికి ఈరోజు ఒక జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి వచ్చిన రాజ్య హక్కు ప్రకారం ఈరోజు ప్రతి కులాలు మతాలు జాతి అన్నింటికి సమానంగా కల్పించారు కాబట్టి రాజ్యాంగం మన వేసే ప్రతి అడుగు చెప్పే ప్రతి మాట చేసే ప్రతి ఆ మహానుభావుడు రాజ్యాంగం ప్రకారం మనం ఉన్నాం కాబట్టి ఆయన అడుగుదాడు ముందుకు పోతే ఆ నాయకులు సాధించడానికి అన్ని శిక్షిస్తామని కోరుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో ప్రజా అభ్యుదయ నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ శ్రీనివాసులు అదేవిధంగా జిల్లా బీసీ నాయకులు పట్టణ గోపి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇది ఈ ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ గారు ఆ రోజుల్లో సమాజంలో పేద దళితుల మధ్య ఆత్మ జరగాలంటే అది గురుగారని మనం చెప్పారు. అంబేద్కర్ గారు చిన్న వయసులోనే ఎన్నో వృత్తులు పొంది న్యాయగా రాజ్యాంగంలో పంచుతూ ఉంది. అన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక జిల్లా సూర్య గారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో అవకాశాలు